ఆల్రెడీ ప్రీవియస్ గా చేసిన మూవీస్ ఏమో ఫ్లాప్ అండ్ ఇప్పుడు రిలీజ్ చేసిన మూవీ ఏమో జస్ట్ యావరేజ్. అప్పుడే ఒక మంచి మూవీ మన చేతుల్లోకి వచ్చి ఆ మూవీ నరేషన్ నచ్చకో వేరే ఏదో ఒక రీజన్ వల్ల మనం ఆ మూవీని వదిలేసాం. అండ్ ఆ వదిలేసిన మూవీ వేరే హీరో చేశాడు, సూపర్ హిట్ అయి కూర్చుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. అప్పుడు ఆ హీరో అండ్ ఆ హీరో ఫ్యాన్స్ కి వచ్చే బాధ వర్ణాతీతం. మరి అలాంటి మూవీస్ ఏంటి అండ్ ఆ మూవీస్ ని వదులుకున్న హీరోస్ ఎవరు అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఇంకా లాగ్ వద్దమ్మా. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. వీడియోలకు వెళ్లే ముందు యాజ్ యూజువల్ రిమైండర్, మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ఇది ఎలా ఉందంటే ఇండియాలో ఉంటూ ఆధార్ కార్డ్ లేకుండా ఉన్నట్టుంది మావా. మరి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటానని కోరుకుంటున్నాను. అండ్ వీడియోస్ లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఆర్ సజెషన్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి, షార్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ ఇన్ ద లిస్ట్ రాజా ది గ్రేట్. రాజా ది గ్రేట్ మూవీలో రవణ యాక్టింగ్ చింపి పారేశాడు మావా. అప్పట్లో విక్రమార్కుడు, తర్వాత భద్ర, మళ్ళీ రాజా ది గ్రేట్ కే రవితేజ గారి పర్ఫార్మెన్స్ కి అంత పేరు వచ్చింది. కానీ ఏంటో మావా, రాజా ది గ్రేట్ మూవీ తర్వాత రవితేజ గారు ఏ మూవీ చేసినా రాజా ది గ్రేట్ మూవీలో పెట్టిన ఎక్స్ప్రెషన్స్ కనబడుతున్నాయనే పేరు కూడా వచ్చింది. కానీ రాజా ది గ్రేట్ మూవీకి రవితేజ గారు ఫస్ట్ చాయిస్ కాదు అని మీకు తెలుసా? ఒక్కసారి ఊహించుకోండి, యాక్టింగ్ కి పవర్ హౌస్ అయిన ఎన్టీఆర్ గారు కానీ ఈ మూవీ చేస్తుంటే ఏంటి వీడేమైనా పిచ్చోడా, రాజా ది గ్రేట్ ఎన్టీఆర్ తో తీయడం ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, మీరు విన్నది కరెక్టే. అనిల్ రావిపూడి గారు ముందు రాజా ది గ్రేట్ స్టోరీ ఎన్టీఆర్ గారికి చెప్తారంట. కానీ ఎన్టీఆర్ గారు అప్పుడు జైలవకుశ మూవీతో తర్వాత తీయబోయే అరవింద సమేత వీర రాఘవ మూవీ ఉండేసరికి నో చెప్పారంట. ఒకవేళ ఎన్టీఆర్ గారు మాత్రం చేసుంటే ఈ మూవీ పీక్స్ లో ఉండేది. కానీ రవణ కూడా చింపేశాడు అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇంకొక యాక్టర్ ని కూడా అప్రోచ్ అయ్యారంట, ఆయనే రామ్ పోతినేని గారు. ఒకవేళ రామ్ గారు చేసున్నా అది అతని కెరియర్ కి అంత హెల్ప్ చేసేది కాదేమో అని నా ఫీలింగ్. నాట్ టు డిసప్పాయింట్ ఫ్యాన్స్, బట్ రామ్ గారు కరెక్ట్ గానే చూస్ చేసుకున్నారు. ఈ రోల్ కి రామ్ గారు అస్సలు సెట్ అవ్వరు. అండ్ మూవీ చూసిన తర్వాత ఇలాంటి ఎక్స్పెరిమెంట్ రోల్స్ చేయడానికి అండ్ చూస్ చేసుకోవడానికి రవణ్ కి మాత్రమే గట్స్ ఉన్నాయని అర్థమైంది. ఇప్పుడు లిస్ట్ లో మన నెంబర్ 2 వచ్చేసి అర్జున్ రెడ్డి. అసలు అర్జున్ రెడ్డి చేయాల్సింది శర్వా గారు, కానీ అప్పుడు మూవీలో మరీ ఓవర్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయని రిజెక్ట్ చేశారంట. అదొకవేళ శర్వా గారు కానీ చేసుంటే ఇప్పుడు అతని కెరియర్ గ్రాఫ్ వేరే లెవెల్లో ఉండేది. కానీ మీరేమైనా అనుకోండి, అర్జున్ రెడ్డి చూశాక అది ఓన్లీ వీడి మాత్రమే చేయగలడు అండ్ ఇంకెవరూ చేయలేరు, చేయడం ఏంటి అసలు ఒప్పుకోవడానికి కూడా ఆలోచించేవారు. అదేవో కానీ ఈ మూవీ స్క్రిప్ట్ అల్లు అర్జున్ గారికి కూడా చెప్తారని అప్పట్లో టాక్ కూడా వచ్చింది. ఈ మూవీ వల్ల ఇండస్ట్రీకి ఇద్దరు ఇంపార్టెంట్ పీపుల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకరేమో హిట్స్ లేకపోయినా తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ, అండ్ ఇంకొక వైపు తన యాటిట్యూడ్ తో ఇటు టాలీవుడ్ లోనూ అండ్ ఇప్పుడు బాలీవుడ్ లోనూ డైరెక్టర్ గా షేక్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ. ఇద్దరు అర్జున్ రెడ్డి మూవీతో వాళ్ళ కెరియర్ ని భలే మౌల్ చేసుకున్నారు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ స్పిరిట్ తో బిజీ ఉంటే, ఇంకొక వైపు మన విజయ్ కింగ్డమ్ లో బిజీ ఉన్నాడు. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి అర్జున్ రెడ్డి లాంటి మూవీ ఎప్పుడు ప్లాన్ చేస్తారో చూడాలి. చేసినప్పుడు మాత్రం ఆ మూవీ క్రేజ్ ఆకాశాన్ని తాకుతుందని పక్కా చెప్పగలం. ఇప్పుడు మన లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి మగధీర. సూర్య గారు అంటేనే యాక్టింగ్ కి పెట్టింది పేరు. అలాంటి సూర్య గారు మగధీరాని ఎలా మిస్ చేసుకున్నారు? ఒకవేళ సూర్య గారు కానీ మగధీర చేసుంటే ఇప్పుడు అతని కెరియర్ గ్రాఫ్ లో అదొక మైలురాయిగా మిగిలిపోయేది. కానీ ఆ మూవీని రామ్ చరణ్ గారు చేసి ఒక మంచి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి. నీకు ఈ విషయం తెలుసా? అప్పట్లో ఒక టాక్, మగధీరాకి 100 కోట్లు రావడానికి మెగా ఫ్యామిలీ రీజన్ అన్నట్టు మాట్లాడారు. మెగా ఫ్యామిలీ నుంచి రావడం వల్లనే ఆ మూవీ అంత పెద్ద హిట్ అయిందని. అండ్ ఆ మూవీకి వచ్చిన నేమ్ అంతా చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ ఖాతాలోనే వేశారు. అండ్ మగధీర మూవీ టాలీవుడ్ కి ఫస్ట్ 100 crore మూవీ కావడం అండ్ చిరంజీవి గారు ఇచ్చిన స్పీచ్ వల్ల జనాలందరూ చిరంజీవి కొడుకు కదా అందుకే వచ్చాయని అనుకున్నారు. అండ్ ఇది రాజమౌళి గారికి నచ్చలేదంట. అందుకే రాజమౌళి గారు తన నెక్స్ట్ మూవీ ఒక కమీడియన్ ని పెట్టి కూడా హిట్ మూవీ తీయగలుగుతా అని ఒక కమీడియన్ ని పెట్టి మర్యాద రామన్న అనే మూవీ తీశాడో అని టాక్ కూడా ఉండే. సర్లే అవన్నీ ఇప్పుడు ఎందుకు. కానీ ఏది ఏమైనా మగధీరలో కూడా రామ్ చరణ్ గారు యాక్టింగ్ బాగుంటుంది మావా. అండ్ అలా సూర్య గారు ఆ మూవీని మిస్ చేసుకోవడం వల్ల చరణ్ గారు పిక్ చేసుకుని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫస్ట్ 100 crore మూవీ ఇచ్చారు. ఇప్పుడు మన లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి కొత్త బంగారు లోకం. అసలు నాగ చైతన్య గారు చేయాల్సిన ఫస్ట్ మూవీ జోష్ కాదు, కొత్త బంగారు లోకం మూవీ. కానీ
కానీ నాగార్జున గారు నాగ చైతన్యకి ఫస్ట్ మూవీకే లవర్ బాయ్ ఇమేజ్ వద్దు, లైక్ ఒక డీసెంట్ హీరో ఇమేజ్ వద్దు, మాస్ హీరో లాగా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారంట. కానీ రిలీజ్ అయిన తర్వాత తెలిసింది ఒక మంచి లవ్ స్టోరీని మిస్ చేసుకున్నాడు నాగ చైతన్య అని. అండ్ జోష్ మూవీ కమర్షియల్ గా ఫెయిల్ అయింది, కానీ మూవీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. నాగార్జున గారికి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది టాలీవుడ్ లో, అండ్ సేమ్ ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కాబట్టి సేమ్ లవర్ బాయ్ ఇమేజ్ ఉంటే వేరే మూవీస్ లో ప్రాపర్ గా ఫిట్ కాలేరేమో అని అలా నాగ చైతన్య గారిని స్టార్టింగ్ మాస్ ఇమేజ్ లో దింపుదాం అనుకున్నారు. కానీ ఆ మూవీ మిస్ ఫైర్ అయింది. దీని వల్ల స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ కెరియర్ లోనే మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకునే ఛాన్స్ మిస్ చేసుకున్నారు నాగ చైతన్య. ఇప్పుడు లిస్ట్ లో మన నంబర్ 5 SVSC, అదేనండి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో అన్ని రోల్స్ కన్నా మనకి బాగా ఇష్టమైన రోల్ రేలంగి మావయ్య రోల్. ఆ మూవీకి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది, కానీ ఆ మూవీలో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ అప్రోచ్ అయింది రజనీకాంత్ గారినంట. ఎస్, మీరు విన్నది కరెక్టే. యాక్చువల్ గా ఆ రేలంగి మావయ్య గారి రోల్ కి ఫస్ట్ రజనీ గారిని అప్రోచ్ అయ్యారంట, కానీ అప్పుడు రజనీ గారు బిజీగా ఉండడం వల్ల ఆ మూవీ మిస్ అయింది. లేకపోతే అటు తమిళ ఇండస్ట్రీ సూపర్ స్టార్, ఇటు తెలుగు ఇండస్ట్రీ సూపర్ స్టార్ ని ఒకే మూవీలో చూసేవాళ్ళం మనం. ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్కో దరిద్రమో అలా పోయింది. అండ్ రజనీకాంత్ గారిని ఎప్పుడు చూసే ఒక యాక్షన్ ఆర్ కమర్షియల్ హీరో మోడ్ లో కాకుండా ఒక మంచి ప్యూర్ హార్టెడ్ సోల్ క్యారెక్టర్ లో మనం చూసే ఆపర్చునిటీ మిస్ అయ్యాం. ఒకవేళ రజనీకాంత్ గారు కానీ ఒప్పుకొని ఉంటే మనకు అప్పుడు ఈ మూవీ బైలింగ్వల్ లాంగ్వేజ్ లో వచ్చి ఉండేది. అండ్ అప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీకి ఇటు తెలుగులో అండ్ అటు తమిళ్లో మంచి కలెక్షన్స్ కూడా వచ్చేవి. కానీ ఏ మాటగా మాట మామ ప్రకాష్ రాజ్ గారు రేలంగి మావయ్య క్యారెక్టర్ లో చింపేశారు. అసలు రేలంగి మావయ్యకి ఎంత రీచ్ ఉందంటే ఇలా ఒక 10 మందితో ఫ్రెండ్లీగా మాట్లాడితే చాలు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను రేలంగి మావయ్య అంటారు. సో అది అలా ఆ రోల్ ని రజనీకాంత్ గారు మిస్ చేసుకోవడం వల్ల ఆ రోల్ ప్రకాష్ రాజ్ గారికి వచ్చింది. అండ్ ఆ రోల్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నంత వరకు గుర్తుండిపోతుంది. సో ఇది మా లిస్ట్. దీనికి మీరు పార్ట్ 2 కావాలి అని అనుకుంటే ఈ వీడియోకి ఒక 1500 లైక్స్ ఆర్ 200 కామెంట్స్ ఫర్ పార్ట్ 2 అని చేయండి. వెంటనే పార్ట్ 2 తో మీ ముందుకు వచ్చేస్తాం. మరి ఈ వీడియో ఇంతవరకు చూసి వీడియోని లైక్ చేయకుండా వెళ్తే మీకే పాపం మావా. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. షూర్ దే విల్ లవ్ దిస్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. Until then, take care and bye bye.